దేవుడు తప్పించే దేవుడై ఉంటూ ఉన్నాడు. ప్రతి పరిస్థితి నుంచి మనల్ని ఏం చేస్తాడు? తప్పించున్నాడు. అయితే దేవుడు నీ నుండి ఒకటి కోరుతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు ఆయనను ప్రేమించాలట. నువ్వు ఆయనను ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడట? నిన్ను తప్పిస్తాడట. నిజంగా దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే ఆయన నీ ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన నిన్ను తప్పించి ఏం చేస్తాడట? నిన్ను ఘనపరుస్తాడంట. నీ ప్రమాదం నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ నిన్ను ఒక స్టెప్ ఇంకెక్కువ అంటున్నాడు దేవుడు. ఏంటి తెలుసా? నీ కన్నీరు తుడవడం మాత్రమే కాదట, నిన్ను ఘనపరుస్తానంటున్నాడు దేవుడు. చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే, ఈ కష్టము గట్టెక్కితే చాలు అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ కష్టము గట్టెక్కించాలి. ఆ గట్టెక్కించిన తర్వాత ప్రజలను ఉన్నత స్థితిలో చూడాలని అనుకుంటాం.